Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. இந்த விசுவாச நிகழ்ச்சிக்கு உங்களை அன்போடு வரவேற்கிறேன். ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అంత క్షేమంగా ఉన్నారా? మీరు మీ పిల్లలు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. మరి సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళదామా? మన ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన ప్రభువు మనలను ఎన్నుకున్న దేవుడు, మన ప్రభువు మనల్ని వాడుకునే దేవుడు. మన దేవుడు మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడు. ప్రభువు ఎలా ఒక వ్యక్తిని ఎన్నుకుని వాడుకుంటాడో, ఆ వాడుకునే వ్యక్తి దేవునికి ఎంత మహిమకరంగా జీవిస్తాడో దేవుని వాక్యంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుందామా? వాక్యంలోనికి వెళదాం. వాక్యాన్ని చదువుతాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 2వ వచనం. చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. ప్రభువు ఒక వ్యక్తిని పిలిచే దేవుడు. ఎందుకు పిలిచాడు అంటే, దేవునికి గొప్ప పని అతడు చేస్తాడని దేవునికి తెలుసు. దేవుడు దైవ సేవకులమైన మనల్ని పిలిచాడు. ఎందుకు ప్రభువు మనల్ని పిలిచాడు అంటే, ప్రభువు ఆయన సేవలో మనం నమ్మకంగా ఉంటామని ఆయన తెలుసు. అందుకే ఒక సందర్భంలో పౌలు గారు అంటున్న మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు అంటున్న మాట, నేను యోగ్యుడినని కాదు ప్రభువు నన్ను ఎన్నుకున్నది, నేను అయోగ్యుడినని ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకోవడమే కాదు, ఆయన మహిమగల పరిచర్య నమ్మి నాకు అప్పగించాడు అంటాడు. కనుక దేవుని సేవకులమైన మనము ఎంతో ధన్యులం. దేవుడు మనల్ని నమ్మారు, దేవుడు మనల్ని పిలుచుకున్నారు, దేవుడు ఆయన పని మనకు అప్పగించారు. కానీ దేవుని సేవకులుగా ఆయన పని మనం చేస్తున్నామా? ఇది మన పని అనుకుని మనం చేస్తూ ఉన్నామా? కొన్నిసార్లు ఇది మన పని అనుకుంటున్నాం, మన రాజ్యము అనుకుంటున్నాం, ఇదంతా నాది అనుకుంటున్నాం. కానీ మనదంటూ ఏదీ లేదు. మనకున్నదంతా ఆయన ఇచ్చిందే. ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన పని మనకు అప్పగించాడు. ఆయన పని ఈ భూమి మీద ఉన్నంతకాలం నమ్మకంగా చేసుకుంటూ పోవడమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు. దైవ సేవకులుగా మనల్ని మాత్రమే కాదు, ప్రతి విశ్వాసిని దేవుడు పిలుచుకున్నాడు. ప్రతి వారు మన తలాంతులను దేవుని మహిమ కొరకు వాడుకోవాలి. ఈ సందర్భంలో ప్రభువే ఒక వ్యక్తి పేరు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు పెట్టి పిలిచి అతన్ని నేను పిలుచుకున్నాను అంటున్నాడు. ఆ వాక్యాన్ని మరొకసారి చూద్దాం. బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. దేవుడు పిలుచుకున్నాడు, మనల్ని మనుషులు పిలవలేదు. చాలాసార్లు మనం మనుషులతో చెప్పుకుంటాం, మన బాధలు మనుషులతో చెప్పుకుని మనము నిరుత్సాహపడుతూ వాళ్ళ మాటలు మనం నమ్మి కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతాం, పరిచర్యకు దూరం అయిపోతాం. కానీ ఈ సందర్భంలో ఒక వ్యక్తి కాదు మనల్ని సేవకు పిలిచింది, ఒక వ్యక్తి కాదు మనల్ని రక్షించింది. కనుక నీవు నేను దేవుడు పిలిచాడని, దేవుడు నన్ను రక్షించాడని మనము గ్రహించిన నాడు మనము బాధ వచ్చినా కష్టం వచ్చినా దేవుని దగ్గరికే వెళతాం, కానీ ఒక మనిషి దగ్గరికి వెళ్ళం. కనుక ఈ సమయంలో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? పిలుచుకున్న ప్రతి వాని ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. పిలుచుకున్న ప్రతి వాని ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. అందుకే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. కనుక ఈ సమయంలో ఎందుకు పిలుచుకున్నాడో ఒకసారి వాక్యంలో ధ్యానిద్దామా? వాక్యాన్ని మనం చూద్దాం. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని
దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను, సమస్త విధములైన పనులను చేయుటకు. ఈ సందర్భంలో దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నప్పుడు దేవుడే ఆ గుణగణాలు, ఆ యోగ్యతలు వానిలో ఉంచుతాడు. ఒక సందర్భంలో మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే అన్నాడు, నేను నత్తివాడిని, నోటి మాంద్యం గలవాడిని, నేను ఏమీ చేయలేను, నేను అయోగ్యుణ్ణి అన్నాడు. అప్పుడు ప్రభువారు అన్న మాట ఏమిటో తెలుసా? ఆ నోరిచ్చింది ఎవరు, ఆ నాలుకిచ్చింది ఎవరు, ఆ మాట ఇచ్చింది ఎవరు అని. కొన్నిసార్లు మన యోగ్యతలను బట్టి మనం దేవుని సేవ చేయాలి అనుకుంటాం. ఎప్పుడైతే మన యోగ్యతలను బట్టి అనుకుంటామో అప్పుడే మనము దేవుని సేవలో మనము అభివృద్ధి పొందలేము. విశ్వాసులైనా కానీ నా భక్తి వల్ల అని ఆలోచన చేస్తే మన భక్తి వల్ల మనం ఏమాత్రము మనకి ఉపయోగకరంగా ఉండలేము, ఇతరులకు ఉపయోగకరంగా ఉండలేము. మనం ఎప్పుడూ మన భక్తిని దేవుని మీద పెట్టుకోవాలి. మనం నిజంగా భక్తి చేస్తున్నట్లయితే దేవునికి మహిమకరంగానే మనం మాట్లాడతాం, కానీ నేను అన్న మాట మనం ఉపయోగించాం. కారణం ఏమిటి అంటే దేవుడే అంటున్నాడు, ఇతడికి నేర్పరిగా అనేకమైన పనులు చేయు అనగా నేనే జ్ఞానం ఇస్తాను, నా ఆత్మను అతని మీద ఉంచుతాను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుడు ఇచ్చినదే మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాకంటూ ఈ లోకంలో ఏదీ లేదయ్యా, నాకు ఏదైనా ఉన్నదంటే అది కేవలం నీ కృపేనయ్యా, నీవిచ్చిందేనయ్యా అని ఒక భక్తుడు పాట పాడుతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏదైతే కలిగి ఉన్నామో అది దేవుడు ఇచ్చింది అని ఆ పనిని బట్టి, మనకిచ్చిన యోగ్యతను బట్టి దేవునిని మహిమపరిచేవారుగా ఉండాలి. ఎప్పుడు నా వల్ల అయింది అని ఎప్పుడు గర్వించకూడదు. అటువంటి గర్వంతో కూడిన గొప్ప గొప్ప వారు నష్టపోయినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఏదైతే ఇవ్వబడిందో అది దేవుని మహిమ కొరకు ఇవ్వబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పనిలో ఆ వ్యక్తి ఎక్కువగా ఉండాలని ప్రభు కోరిక. అందుకే ప్రభువారు తనని అనేకమైన ఆశీర్వాదాలతో నింపినట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీకు నాకు మంచి మంచి తలాంతులు దయచేశారు కదా, యోగ్యతను ప్రభు ఇచ్చారు కదా. ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు కార్యాలు చేయడానికి మనల్ని నిలబెట్టుకున్నారు కదా. మనం వాడబడుతూ ఉన్నామా? దేవుడు మనకిచ్చిన తలాంతులను ప్రభు కొరకు వాడుతున్నామా, లేకుంటే మన లాభం కోసం వాడుతూ ఉన్నామా, కేవలం మన కుటుంబ క్షేమం కోసం వాడుతున్నామా? ఆలోచన చేసుకోవాలి. ప్రభు ఇచ్చిన తలాంతులను ప్రభు మహిమ కొరకు ఉపయోగించుట గొప్ప భాగ్యమని ఈ దినాన్న దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువే మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అంటే మనము యోగ్యులమని ప్రభువు గుర్తించాడు. రెండవది, ప్రభువు మనల్ని పిలుచుకుని ఆయన ఆశీర్వాదాలతో, తలాంతులతో మనల్ని నింపుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఈ తలాంతులను దేవుని మహిమ కొరకు మనం వాడాలని, దేవుని మహిమ కొరకు వాడాలి అని ప్రభు మనకి ఆరోగ్యమును, క్షేమమును, సమస్త ఆశీర్వాదాలు దయచేస్తూ ఉన్నారు. అవి ప్రభువు కొరకు వాడాలని మరొకసారి వాక్యం ద్వారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? నిర్గమకాండం 31వ అధ్యాయము 6వ వచనములో, మరియు నేను దాను గోత్రములోని సామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలోను జ్ఞానమును ఉంచి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మరలా ఇంకో వ్యక్తిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా ప్రభువే ఎన్నుకున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అవి చదవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ప్రభువు ఆ పేర్లు గల వారిని ప్రభువు పిలుచుకొని ప్రభువు వాడుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను పిలుచుకున్నాడు. మన పేరు పెట్టి ఆయన పిలుచుకొని మనల్ని వాడుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
మరి ఆయన ఆజ్ఞకు మనం లోబడుతూ ఉన్నామా? ఆయన మాటకు మనం లోబడుతూ ఉన్నామా? ఆయన పని మనం చేయగలుగుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభువు మనల్ని నమ్మి, ప్రభువు మనకు ఒక పని అప్పగించి ఆ పనిలో ముందుకు సాగాలి అని కోరినప్పుడు మనం ఆ పని నమ్మకంగా చేసేవారుగా మనం ఉండాలి. దేవుని పని నమ్మకంగా చేస్తే దేవుడు ఆయన మనలను దీవించడమే కాదు, మన ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని చేస్తాడు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, గొప్ప గొప్ప వాళ్ళను దేవుడు వాడుకున్నాడు అంటే వారు గొప్పవారైనందుకు కాదు, వారు గొప్పవారు అయినప్పుడు కాదు, వారిని వాడుకున్నప్పుడు, నీలా నాలా సామాన్యమైన వారుగా వారు ఉన్నప్పుడు దేవుడు వారిని పిలుచుకున్నాడు, వారిని బలమైన సాధనాలుగా వాడుకున్నాడు. ప్రభు పిలిస్తే దానికి తగ్గ యోగ్యత, దానికి తగ్గ అర్హత, దానికి తగ్గ తలాంతులు ప్రభు మనకు దయచేస్తాడు. చదవబడిన వాక్యంలో చూస్తున్నాం కదా, మరొకసారి చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు. ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు. మనల్ని దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడే మనం చేయాలి, కానీ మన సొంత పనులు చేయకూడదు, మన సొంత ఉద్దేశాలు ప్రకారంగా మనం వెళ్ళకూడదు. ఈ దినాల్లో జరిగేది ఏమిటి? విశ్వాసులు కూడా వారు సొంత విధానంలో భక్తి చేస్తున్నారే కానీ సంఘానికి లోబడి జీవించడం లేదు, దైవజనుడికి లోబడి వారు జీవించడం లేదు. దేవుని సేవకుడు వారి కొరకు ఎంతో ప్రయాసపడి, వారి కొరకు ఎంతో ప్రార్థన చేసి, వారి కుటుంబాలను దర్శించి, వారు బాధల్లో ఉన్నప్పుడు వారిని ధైర్యపరిచి, బలపరిచి, ఓదారిస్తే ఈ దినాల్లో ఆ విశ్వాసులు ఆ సంఘాల్లో ఉంటూ ఉన్నారా? దేవుని సేవకుడికి ఎంత బాధ కలిగిస్తూ ఉన్నారు. అది మీకు క్షేమమా? విశ్వాసులారా, మీరు ఆలోచన చేయండి. మీ దైవ సేవకుడు మీ కొరకు ఎంతో ప్రయాసపడి మీకు ప్రభువు వాక్యాన్ని బోధించి మిమ్మల్ని ప్రభువులోనికి నడిపిస్తే మీరు సంఘంలో ఉంటూ ఉన్నారా? రక్షించబడిన సంఘంలో నమ్మకంగా ఉన్నవారే నిజమైన విశ్వాసులు. నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావో ఆ సంఘంలో ఆఖరి వరకు ఉండాలి. ఆ దైవజనుడే నీ కుటుంబ ప్రతి అవసరాలు తీర్చాలి. నీ బిడ్డల చదువుల్లో, నీ బిడ్డల పుట్టినరోజు కార్యక్రమాల్లో, రెండవది మీ బిడ్డల ఉద్యోగాల విషయాల్లో ప్రార్థించడం, అలాగే మీ బిడ్డల వివాహ విషయాల్లో, అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతి విషయంలో నీ దైవ సేవకుడికే నీవు విలువ ఇవ్వాలి. నీ దైవ సేవకుడిని నువ్వు గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? కొన్నిసార్లు నీ దైవ జనుడి కంటే ఇతరులు నీకు ఎక్కువగా ఉంటారు. నీ దైవజనుడిని తక్కువ చేస్తావు, ఇతరుల్ని నువ్వు గనపరుస్తావు. అది నీకు క్షేమం కాదు. నీ దైవజనుడిని నీవెంత గనపరుస్తావో, ఎంత ప్రేమిస్తావో దానిని బట్టే ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు సంఘంలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు, దేవుని సేవకునికి లోబడలేకపోతూ ఉన్నారు. దూరపు కొండలు నూనుపని ఎవరి వైపో చూస్తున్నారు. వారు బాధల్లో ఉన్నప్పుడు అంత దూరం నుండి నీ దగ్గరికి వస్తారా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు అంత దూరం నుండి నిన్ను ఆదరిస్తారా? ప్రియ దేవుని బిడ్డ, నీ సేవకుడిని నువ్వు గౌరవిస్తేనే దేవుడు కూడా నిన్ను దీవిస్తాడు. దేవుని వాగ్దానం, నీ సేవకులు కష్టపడుతూ ఉంటే వారిని మీరు దుఃఖపెట్టకూడదని వాక్యంలో రాయబడ్డది, అది మీకు తెలుసు కదా. వారిని గణపరచాలని వ్రాయబడ్డది, అది మీకు తెలుసు కదా. కనుక దేవుని వాక్య ప్రకారంగా విశ్వాసులు జీవించాలి, దైవజనులను ప్రేమించాలి, గౌరవించాలి, వారి వాక్య ప్రకారంగా మీ జీవితాలు కట్టుకోవాలి, సంఘాలను ప్రేమించే విశ్వాసులుగా ఉండాలి, అంతం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభువు కోరేది అదే. ఈ దినాల్లో అలా ఉండడం లేదు. ఈ సంఘంలో వారు పుట్టిన సంఘంలోనే నమ్మకంగా ఉండకుండా ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు. అలాంటి వారిని ప్రభువు దీవిస్తారా? మీరే ఆలోచన చేసుకోండి. మీ ఇంట్లో వారు ఎవరైనా మీ ఇంట్లో ఉండకుండా అలాగా క్రమం లేకుండా తిరిగితే మీకు సంతోషమా? అలాగే మీరు సంఘంలో నమ్మకంగా లేకపోతే మీ దైవ సేవకులకి సంతోషం ఉండదు, రెండవది దేవునికి కూడా సంతోషం ఉండదు. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా మనము జీవించాలి.
బైబిల్లో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలాగ దేవుని వాక్యానికి లోబడ్డాడో, దేవుని మాటకి లోబడ్డాడు. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఈ మాట నా హృదయాన్ని ఎంతో తాకింది. దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఎలాగ ఉండాలో ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నోవాహు భక్తుణ్ణి దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నోవాహుని చూసినప్పుడు దేవునికి అతని మీద ఒక ప్రత్యేకమైన కృప కలిగింది, దయ కలిగింది. కారణం ఏమిటి అంటే నోవాహు దేవునికి ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారిని ప్రభువు ఎప్పుడూ దీవిస్తాడు, ఎప్పుడూ వారిని వాడుకుంటాడు. కనుక వాక్యంలో రాయబడి ఉంది, నోవాహు దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేసెను. అది ఆ మాటకి అర్థం. దేవుడు ఏది చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. ఈ దినాల్లో మనం అలా చేస్తూ ఉన్నామా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటే ఇది నాకు కాదు అన్నట్లే మనం ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించలేకపోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం స్వీకరించలేకపోతూ ఉన్నాం కనుకనే మనం మంచి క్రైస్తవులుగా మనం జీవించలేకపోతున్నాం. మంచి క్రైస్తవులుగా జీవించలేకపోతూ ఉన్నాం కనుకనే మన కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి కనబడడం లేదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కనబడడం లేదు. దేవుని దీవెనలు కలిగి మనం జీవించాలి అంటే కేవలం ప్రభు మాట వినడమే కాదు, ఆ మాట ప్రకారంగా జీవించాలి. ఈ దినాల్లో ఎక్కువ మంది సంఘస్థులు దేవుని వాక్యాన్ని వినేవారే, కానీ దానిని అనుసరించేవారు తక్కువ. కానీ వాక్యంలో ఏం రాయబడి ఉంది? కేవలం దేవుని వాక్యాన్ని విని మిమ్మును మీరు మోసం చేసుకోకుండా వాక్యాన్ని విని దాన్ని అనుసరించేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తేనే మనము దీవించబడతాం, దేవుని వాక్యాన్ని వింటేనే మనం వర్ధిల్లుతాం. కనుక ఈ దినాన్న నోవాహులాగా దేవుని మాటకి లోబడాలి, దేవుని మాటకి భయపడాలి, ఆ దేవుని మాట ప్రకారంగా మనం జీవించాలని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకొక మాట నోవాహు గురిండే రాయబడి ఉంది. వాక్యంలో మనం చూస్తే 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించినట్లు మనము చేసేవారుగా ఉండాలి. నోవాహును తన కుటుంబాన్ని దేవుడు వాడుకున్నాడు. నోవాహు ద్వారా మరలా దేవుడు అద్భుతమైన సృష్టి ప్రారంభాన్ని చేసినట్లు మనం చూస్తున్నాం. నోవాహును దేవుడు ఎన్నుకొని నోవాహు దేవునికి పూర్తిగా లోబడి ఆయన చిత్తమంతా చేయనట్లు దేవుడు తనను ఆశీర్వదించాడు. నోవాహును మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే దేవుడు చెప్పిన మాట పూర్తిగా విన్నాడు. కొన్నిసార్లు దేవుని మాట మనకు భారంగా ఉంటుంది, దేవుని మాట మనకు కష్టంగా ఉంటుంది, దేవుని మాట కొన్నిసార్లు మనకు నష్టంగా ఉంటుంది. కానీ అది దేవుని మాట కనుక దేవుని మాట ప్రకారంగా మనం చేయాలి. ఓడ కట్టడం అంటే నోవాహు దినాల్లో బహు కష్టం. ఈ దినాల్లో మనకి అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని వస్తువులు మనకి అందుబాటులో ఉన్నాయి, మనకు కావలసిన అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి. కనుక ఈ దినాన్న మనకి ఉన్న టెక్నాలజీని బట్టి, ఆ డెవలప్మెంట్ని బట్టి మనం ఈ దినాల్లో ఎంత సులువుగానైనా ధనం ఉంటే మనం చేయగలుగుతాం. కానీ ఆ దినాల్లో ధనం ఉన్నా ఎంత కష్టం, పని మీద ఆధారపడి ఉంది. తన బిడ్డలను అదే దేవుని పనికి అప్పగించాడు. గొప్ప పని వారు చేయగలిగారు. కానీ ఆ పని చేసేటప్పుడు ఎప్పుడు అతడు నిరుత్సాహంతో ఉన్నట్లు మనం గమనించాం. వాక్యంలో మనం చూస్తే తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా అతడు చేశాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా మనం చేస్తే మన కుటుంబాలు దీవించబడతాయి, మనం వర్ధిల్లుతాం. నోవాహు కుటుంబం దీవించబడింది, రక్షించబడింది. నోవాహు కుటుంబం
అందరూ నష్టాల్లో ఉంటే, అందరూ కష్టాల్లో ఉంటే, అందరూ బాధల్లో ఉంటే ఈ కుటుంబం సుఖంగా సంతోషంగా వారి ప్రయాణం సాగింది. వారంతా సంతోషంగా సుఖంగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? నోవాహు దేవుని మాటకే లోబడ్డాడు. లోబడి యావత్తు చేశాడు. తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. ఈ దినాల్లో మనం చేసే పని ఏంటి? దేవుని వాక్యం ఒకటి చెప్తే ఆ వాక్యానికి మరలా మన సొంత జ్ఞానం కలుపుతాం. కొన్నిసార్లు దేవుని వాక్యం ఒకటి చెప్తే మనకి ఇష్టం లేని మనం తీసేస్తుంటాం. కానీ వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటి? యావత్తు చేశాను. దేవుని బిడ్డలైన మనం యావత్తు చేసేవారుగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. పేతురు ఆయన చేపలు పడుతూ ఉన్నాడు. చేపలు పడుతూ ఉంటే ఆ రాత్రంతా శ్రమ పడ్డాడట. అద్భుతమైన పాట మనకు ఉంది కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభువా జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. ఆ వ్యక్తి రాత్రంతా చేపలు పట్టడానికే ప్రయాసపడ్డాడు. మనకు తెలుసు కదా, చేపలు పట్టేవారు ఎంత కష్టపడతారు. రాత్రులంతా సముద్రంలో తిరిగి అనేక సార్లు వల విసిరి ఆ వల లాగుతూ ఉంటే ఆ నీటి బరువుకి ఆ వల లాగడానికి చేతులు ఎంత నొప్పి పడతాయి, శరీరం ఎంత అలిసిపోద్ది. ఎన్నిసార్లు వేసాడో, ఎన్నిసార్లు లాగాడో, ఆ కష్టమంతా వ్యర్థమైపోయింది. ఇప్పుడు నిరుత్సాహంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఇంటికి వెళతాను, నా భార్య ఎదురు చూస్తుంది, బిడ్డలు ఎదురు చూస్తారు. ఎలాగా? పేదవాళ్ళకి తక్కువనే, అది ఎక్కువే కదా. ఆ వ్యక్తి ఎంతో బాధలో ఉన్నాడు. బాధలో ఉండి తన వల కడుక్కుంటున్నాడు. ఆ వల కడుక్కుంటూ ఉన్నప్పుడు ప్రభు సమస్తాన్ని ఎరిగిన వారు యేసయ్య అక్కడికి వెళ్ళారు. యేసయ్య వెళ్ళి, సీమోను పేతురు, నీ పడవ ఒకసారి నాకు ఇస్తావా, నేను వాక్యం చెప్పుకుంటాను అన్నాడు. పేతురు కృంగిపోవడం కానీ, కోపపడడం కానీ, ఏదో తేలిగ్గా మాట్లాడడం కానీ చేయలేదు. బోధకుడంటే గౌరవం. కొంతమందికి దైవ సేవకుడంటే గౌరవం ఉండదు. దైవ సేవకుడితో కూడా ఎలా మాట్లాడాలో కొంతమందికి తెలియదు. కానీ ఈ వ్యక్తి ప్రభు మాట విన్నాడు. ఇదిగో ప్రభువా, సరే నువ్వు సువార్త ప్రకటించుకో అని ఇచ్చాడు. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించారు. అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత అప్పుడు పేతురుతో అన్నాడు, పేతురు, నీ వల ఇప్పుడు వేస్తావా అంటే, అతడు అన్న మాట మనకి గుర్తుంది కదా, రాత్రంతా శ్రమ పడ్డాను ప్రభువా, ఏమీ ప్రయోజనం లేదు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్లు నీవు వల వేయి అన్నాడు. ఈ వ్యక్తి వల వేశాడు. వల వేసి రాత్రంతా వల లాగినప్పుడు అది సులువుగా వచ్చింది, కానీ ఇప్పుడు బరువుగా ఉంది. ఆ వల లాగినప్పుడు ఆ వల నిండా చేపలే. ఎంత అద్భుతం! ప్రభు మాట వింటే ఎంత ఆశీర్వాదం. ఆయన లాగినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు. ఆ పడవంతా చేపలతో నింపేశాడు. నింపిన తర్వాత మోకాళ్ళు అంటున్నాడు కదా, ప్రభువా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, నేను పాపినైనా నన్ను ఎందుకు నాయనా ఇంతగా కనికరించావు. ఎంత అద్భుతమైన మాట. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, పాపులనైనా ప్రేమించే దేవుడు, పాపుల జీవితంలో కూడా అద్భుతాలు జరిగించే దేవుడు. పాపులు ప్రభువు కావాలి, పాపులు ప్రభువు కావాలి. అప్పుడు పేతురు, నువ్వు వెళ్ళిపో ప్రభు అంటే, నీవు నాతో వస్తేనే కానీ నేను వెళ్ళను అన్నాడు. పేతుర్ని ప్రభు అన్నాడు, నిన్ను మనుషులను పట్టే జాలరుగా చేస్తాను, నన్ను వెంబడించు అన్నాడు. తన జీవితం మారిపోయింది. తన పాప జీవితాన్ని విడిచిపెట్టాడు, ప్రభువుని వెంబడించాడు. ఇది నాన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేనికో తెలుసా? నిన్ను వాడుకోవడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ పరిస్థితులను ఆయన మార్చడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో పేతురులాగా ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటావా? ఎంత పాపినైనా ప్రభువు ప్రేమిస్తాడు. ఎంత పాపినైనా ప్రభువు ప్రేమిస్తాడు. ఆయనలో ఉన్నదే ఆ అద్భుతమైన ప్రేమ గుణం. కనుక ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నా
ప్రభు దగ్గరికి రావచ్చు. ప్రభు పాదాలు పట్టుకుంటే నీ జీవితాన్ని ఆయన మారుస్తారు. ఒక సందర్భంలో యేసు ప్రభువారు పాపం చేసే స్త్రీని చూసి రాళ్లతో కొడుతూ ఉంటే ఆయన చెప్పిన మాట మనకు తెలుసు కదా. మీలో ఎవరైనా పాపం చేయకపోతే మొదట రాయి వేయండి అన్నప్పుడు ఎవరైనా వేశారా? నిందించేవారు ఎక్కువ ఉంటారు, బాధించేవారు ఎక్కువ ఉంటారు. నిజమే ప్రియులారా, మనకున్న పరిస్థితిని బట్టి తేలిగ్గా చూసేవారు, హేళనగా మాట్లాడేవారు, చులకనగా మాట్లాడేవారు, అసహించుకునేవారు ఉన్నారు. కానీ యేసయ్య మనలను ప్రేమిస్తూ ఉన్నారు. మనల్ని ఆదరించడానికి, మనల్ని బలపరచడానికి, మన స్థితిగతులు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే ఆమె అంది, ప్రభువా నేను పాపిని అన్నప్పుడు, అమ్మా నీ పాపాన్ని నేను క్షమించాను, ఇక ఇప్పుడు పాపం చేయొద్దు అని ప్రభువు ఆమె పాపాన్ని క్షమించాడు. తన జీవితం ఆ దినం నుంచి మారిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన్న నీ పరిస్థితి ఏదైనా కానీ ప్రభువు మార్చగలడు. ప్రభువు నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చగలడు. అయితే ఈ సమయంలో నీవు ఒప్పుకునే స్థితిలో ఉండాలి. వాక్యంలో రాయబడి ఉంది కదా, అతిక్రమాలు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. దాచుకోకూడదు, మనం వాటిని ఒప్పుకోవాలి. మొదట నేను పాపం చేశాను తండ్రి అని ఒప్పుకోవాలి. ఎందుకంటే దావీదు ఒక సందర్భంలో అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. మనుషులకు కప్పగలం కానీ దేవుణ్ణి కప్పలేం కదా. దేవునికి సమస్తం తెలుసు, ప్రభువుకి తెలియంది ఏదీ లేదు. కనుక మనం ప్రభువు దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి, మన హృదయాన్ని తెరవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మన పాపాలు క్షమించి ఆయన బిడ్డగా మనల్ని మారుస్తాడు. అయితే ఈ సమయంలో నేను పాపిని తండ్రి అని ఒప్పుకోవాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఏ భేదం లేదు. రోమిలకు రాసిన పత్రిక 3:23, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. నువ్వు గొప్పవాడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, చదువుకున్నవాడు అవ్వచ్చు, చదువు లేనివాడు అవ్వచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవు నేను మనం అందరం పాపం చేశాం. దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నాం. ఆయన మహిమతో మనల్ని నింపాలనుకుంటున్నాడు. ఆయన పరలోక ఆశీర్వాదాలతో మనల్ని నింపాలనుకుంటున్నాడు. కానీ మన పాపం అడ్డుగా ఉంది. ఈ సమయంలో మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనం ఒప్పుకోకపోతే వాక్యంలో రాయబడి ఉంది, పాపం వలన వచ్చే జీతం మరణం. ఒక దినాన్న మరణం అయిపోతాం. మరణం తర్వాత నిత్యాగ్నిగుండానికి వెళతాం. ప్రభువుకి అది ఇష్టం లేదు. అందుకే ప్రభు వచ్చారు, మన పాపాల కొరకు చనిపోయారు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచారు. నీవు ఆయన్ని అంగీకరించినట్లయితే ఆయన బిడ్డగా నీవు ఉంటావు. ప్రభు ఆశ ఏమిటో తెలుసా? ఈ సమయంలో నీ పాపాలు ఒప్పుకొని ప్రభువు బిడ్డగా మారి పరలోక రాజ్య వారసుడిగా వారసురాలుగా అవ్వాలని. కనుక ఈ సమయంలో మీరు మనస్ఫూర్తిగా, నిజమే తండ్రి నన్ను పిలుచుకున్నావు, నాకు ఎన్నో అర్హతలు యోగ్యతలు ఇచ్చావు, నీ చిత్తము నెరవేర్చే బిడ్డగా నన్ను చేయండి. ఇదిగో ఈ సమయంలో దేవుని నమ్మిన బిడ్డలో నన్ను వాడుకోండి అని ప్రార్థించండి. ఇంకా నీవు ప్రభువుని అంగీకరించకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో నా పాపాన్ని క్షమించు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని దీవించి ఆయన ప్రియ బిడ్డలుగా మారుస్తారు. అట్టి దీవెన దేవుడు మీకు ఇవ్వాలని దైవ సేవకుడిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు వందనములు.